ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు పేట మీ వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు 10 మాసాలు మనల్ని కాపాడి భద్రపరిచి మరి ఒకసారి 11వ నెలలో మీ ముందుకు రావడానికి ఇచ్చిన కృపను బట్టి వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడి ఇచ్చిన పరిచయను బట్టి వందనాలు తెలియజేస్తున్నాను. ఇచ్చిన మరి పోషకులను బట్టి దేవుడు వారిని వారి కుటుంబాలు దీవించాలని ఎక్కువగా ప్రార్థిస్తున్నాను. విజయవాడ పరిసర ప్రాంతాల్లో మరి నల్లగుంటనే ఆ గ్రామంలో చిన్న ఆశ్రమాన్ని ఏర్పాటు చేసి ఆ ఆశ్రమం ద్వారా పరిచయం జరుగుతుంది. అలా విజయబాబు గారు, వారి భార్య, వారి వాణమ్మ గారు, వారి కుటుంబము చేదోడు వాదోడుగా ఉండి కార్యక్రమాన్ని ముందుకు సాగడానికి వారు గొప్ప కృషి చేస్తున్నారు. వారిని వారి కుటుంబాన్ని దేవుడు దీవించాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. దేవుని గ్రంథం జ్ఞాపకం చేస్తుంది, మీరు చూపిన ప్రేమను మరుచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు, తగిన కాలం ముందు హెచ్చించేవాడు దేవుడని ఆయన గ్రంథంలో జ్ఞాపకం చేసి పెట్టగా మంచి మనసు ఇచ్చాడు దేవుడు, ఆలోచన ఇచ్చాడు, ఆ తలంపించాడు, ఆధిక్యత ఇచ్చాడు. దేవుని పని చేయాలంటే మరి దేవుడిచ్చిన ఆధిక్యత చాలా అవసరము అని మరి ఒకసారి జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దేవుడు ఆ బిడ్డలను దీవించునుగాక. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథంలో అనేక విషయాలు జ్ఞాపకం చేస్తూనే ఉన్నాను కనుక మరి వాక్యాలు వినండి, ఆధ్యాత్మికంగా బలం పొందండి. ప్రభు రాబోతున్నాడు. మనుషుడా, ఏది విత్తుదో పంటకు మోసపోకూడదు, దేవుడు విక్రించబడడు, మనుషుడు ఏమి విత్తునో ఆ పంట కోసుకుంటాడని గ్రంథం జ్ఞాపకం చేస్తుంది. కనుక నేను కూడా నేర్చుకుంటూనే ఉన్నాను. నేనేమి నేర్చుకుంటున్నానో, నేనేం చేస్తున్నానో అది మీరు కూడా చేయాలని మరి ప్రభు పేట ప్రాధేయపడుతూ మీకు జ్ఞాపకం చేస్తూ హెచ్చరిక చేస్తూ ఉన్నాను. నేను చేసిన దాన్ని చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను. మీరు కూడా ప్రయత్నం చేయాలి. మనమంతా పరలోకంలో ఉండాలి అని ఆశ. ప్రభు త్వరగా రాబోతున్నాడు. పరిస్థితులు అలాగున్నాయి. యుద్ధ వాతావరణాలు, కరువులు, వ్యాధులు, సమస్యలు, ప్రపంచం ఏమైపోతుందో. అమెరికా దేశము, కెనడా దేశాలు అతలాకుతలమైపోతున్నాయి. ఆర్థిక మాంద్యం వచ్చేసింది. ఉద్యోగాలు లేకుండా పిల్లలు అలలాడిపోతున్నారు. అప్పులు చేసి వెళ్ళారు, తిరిగి రాలేకపోతున్నారు. ఒకవైపు భయంకరమైన యుద్ధాలు, రష్యా ఉక్రెయిన్ యుద్ధాలు జరుగుతున్నాయి. అక్కడ పాలస్తీనా ఇజ్రాయెల్ యుద్ధం, ఘోర యుద్ధాలు జరుగుతున్నాయి. ఎప్పుడు ప్రపంచ యుద్ధం వస్తుందో తెలియదు, 3వ ప్రపంచ యుద్ధం ఎప్పుడు వస్తుందో తెలియదు. ఇటువంటి భయంకర పరిస్థితుల్లో మనం ఎక్కువ ప్రార్థన చేసుకోవాలి, ఎక్కువ బలం పొందాలి, ఆంతర్య పురుషుడు బలం పొందాలని ఇక్కడ ప్రభువు పేరట జ్ఞాపకం చేస్తున్నా. కనుక నా ప్రియ సహోదరుడా, సమయంలో కొన్ని మాటలు జ్ఞాపకం చేస్తున్నా. మానవ జీవితంలో కొన్నిసార్లు మనం ఎంత భక్తి చేస్తున్నా ఒక్కొక్కసారి కొన్ని సందర్భాల్లో కొంతమంది మనకు ఉపయోగపడతారని వారి మీద ఆధారపడుతూ ఉంటాం. ఉదయకాల సహోదరుడు ఫోన్ చేశాడు నెల్లూరు ప్రాంతాన్ని నుంచి. అయ్యగారు, మేము మందిరం కట్టుకున్నాం అయ్యగారు, మరి మాకు డబ్బులు కావాలా అన్నాడు. మంచిదే, డబ్బులు కావాలి. ఎంత ఇస్తే సరిపోతుంది? ఎంత చేస్తే సరిపోతుంది? మనం ఎంత చేయగలం? రాత్రి ఒక తమ్ముడు పామర్ నుంచి ఫోన్ చేశాడు. అన్నయ్య, ఒక మందిరానికి వెళ్ళాను అన్నయ్య, ఆ మందిరంలో సేవకుడు మాట్లాడుతున్నాడు, మన మందిరానికి డబ్బు కావాలా, తల ఒక 10,000 ఇవ్వండి, మనం అప్పు చేసి ₹1 కోటి ఇస్తారు, ₹1 కోటితో మందిరం కట్టాలంటున్నాడు అన్నయ్య. నాకు బాధేసి బయటకు వచ్చేసాను అన్నయ్య. ఒకవైపు ప్రభు వస్తాడు, వెళ్ళిపోతామని చెప్తున్నారు. 2వ రాకడ ఎగిరిపోతాం, దేశీయ మేఘాలు పంపిస్తాడు, దూతలను పంపిస్తాడు, వారు వేరు చేస్తారు, పరలోకం తీసుకుపోతారని చెప్తున్నారు. ఒకవైపు ఏమో ఆస్తులు కూడబెట్టుకుంటున్నారు. ఏదేంది అన్నయ్య అన్నాడు. చెప్పరావడం ఏమిటంటే కొన్ని సందర్భాల్లో మరి మనుషుల మీద ఆధారపడతాం. నేను విజయవాడ ఆశ్రమం పెట్టి 14 ఏళ్ళు అయింది దాదాపుగా. ఏదో 40 మంది ఉండేవాళ్ళు, 10 మంది చనిపోయారు. ఇంక 30 మంది 25 మంది వస్తూ ఉంటారు. ఒక్కోసారి 15 మంది వస్తూ ఉంటారు. వారికి ఏదో భోజనం పెడుతున్నాం, ఏదో ఆ విధంగా దేవుని మాటలు చెప్పడం కోసం, వారిని పరలోక రాజ్యం సిద్ధపరచడం కోసం, వారి హృదయాల్లో వాక్యాలు నాటడం కోసం, దేవుని విశ్వాసంలో పెంపుదల చేయడం కోసం ఈ ప్రయత్నం చేస్తూ, అయ్యా మనం అందరం పరలోకం వెళ్ళాలిరా బాబు అని వారికి ఎప్పుడు చెప్తూ ఉంటాను. మా నాన్నగారు చెప్పాడు, నాన్న ఎవరిని డబ్బులు అడగొద్దురా బాబు అన్నాడు. దేవుడిని అడుగురా, దేవుడు ఇస్తాడు రా అన్నాడు. ఆ మధ్య కొంతమంది సేవకులు వచ్చారు మా ఆశ్రమానికి ప్రార్థన చేయటానికి.
ఇక్కడ అడ్రస్ చెబితే వాళ్ళు ఎక్కడ పెద్ద బిల్డింగ్ చూస్తున్నాడా 14 ఏళ్ళు అయింది పెద్ద బిల్డింగ్ ఉంటుంది అయ్యగారికి చూస్తే 2 షెడ్లు ఈ మధ్య వర్షాకాలం వల్ల వరదలకి మునిగిపోయింది సగం వరకు గోడలు ఏమో ఎక్కడ పగిలిపోయాయి ఇక 14 ఏళ్ళుగా నడిపిస్తున్నాం అలాగే మాకున్న దాంట్లో మా నాన్న ఎవరిని అడగొద్దురా బాబు దేవుడు ఇస్తాడని ఆయన పని కోసం అయితే దేవుడు ఇస్తాడు నువ్వు వెయిట్ చేయాలా ఆ విధంగా మరి కొన్ని సందర్భాలలో తొందరపడి మన దేవుని విడిచిపెట్టేసి దేవునికి దూరంగా ఆలోచిస్తుంటే మనుషులు వాళ్ళు చేస్తారు వీళ్ళు చేస్తారు వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఇస్తారేమో వీళ్ళ దగ్గరికి వీళ్ళు ఇస్తారేమో మానవ బలహీనత బాహ్య పురుషుడు బలహీనపడతా ఉంటాడు లోకం అట్లాంటిది లోక వ్యామోహాలు అట్లాంటివి అందుకని పౌలు గారు అన్నాడు పెళ్లి చేసుకోవద్దురా బాబు అన్నాడు పెళ్లి చేసుకున్నావా ఆవిడకి అన్నీ చేయాలరా నాయన ప్రభువుకి చేస్తావు పెళ్లి చేసుకోకపోతే పెళ్లి చేసుకుంటే ఆవిడికి చేయాలరా లోకంలో ఇవన్నీ చేయాల్సిందే లేకపోతే లోకం అవహేళన చేస్తుంది పనికి వాళ్ళండి చేతకాని వాళ్ళండి ఈ పరిస్థితులను బట్టి మనుషుల మీద ఆధారపడతా ఉంటాం ఇక్కడ రాసి అయితే అనుభవాల మీద ఆధారపడటకు అపజయం కలుగుతుంది అన్నాడు అనుభవాల మీద ఆధారపడితే పొరపాట్లు జరుగుతాయి దీనికి తార్కాణంగా జరిగిన వాస్తవాన్ని జ్ఞాపకం చేసుకుంటాను సంఖ్యాకాండం 10వ అధ్యాయంలో కొన్ని మాటలు జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను సంఖ్యాకాండము ఆదికాండము నిర్గమాకాండము లేవియాకాండము సంఖ్యాకాండము ద్వితీయోపదేశకాండము 5 ఖండాలు 10వ అధ్యాయంలో 29 నుంచి కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుందాం మోషే మామయ్యగు మిద్యానీయుడైన రబూయేలు కుమారుడగు హోబాబుతో మోషే యెహోవా మాకిచ్చదనని చెప్పిన స్థలమునకు మేము ప్రయాణమైపోవచ్చున్నాము మాతో కూడా రమ్ము మేము నీకు మేలు చేసేదాము యెహోవా ఇశ్రాయేలీయులకు తాను చేయబో మేలును గురించి వాగ్దానం చేసిననగా అందుకతడు నేను రాను నా దేశమునకును నా వంశుల యొద్దకును వెళ్ళదనను అందుకు మోషే నీవు దయచేసి మమ్మల్ని విడవకము ఎట్లనగా ఈ అరణ్యమందు మేము దిగవలసిన స్థలములు నీకు తెలిసి ఉన్నవి నీవు మాకు కనుల వలె ఉందువు మరియు నీవు మాతో కూడా వచ్చిన ఎడల యెహోవా మాకు ఏ మేలు చేయను ఆ మేలును బట్టి అని ఇక్కడ గొప్ప మోషే భక్తుడు ఒక సందర్భాన్ని జ్ఞాపకం చేస్తున్నాను మోషే గొప్ప భక్తుడు భూలోకమంతటిలో సాత్వికుడు దేవుని ఇల్లంతటిలో నమ్మకస్తుడని చెప్పాడు దేవుడే దేవునితో ముఖాముఖిగా మాట్లాడిన మనుష్యుడు ఎవరైనా ఉన్నారంటే మోషే భూలోకమంతటిలో సాత్వికుడు ఎవరున్నారంటే మోషే నమ్మకస్తున్నాడంటే మోషే ఇటువంటి మోషే 120 సంవత్సరాలు జీవించాడు ఆయన బలము తగ్గలేదు చూపు తగ్గలేదు ఒక గొప్ప నాయకుడైపోయాడు ఇటువంటి మోషే దేవుని మాట చొప్పున దేవునితో మాట్లాడినవాడు దేవుని చూచినవాడు దేవుని యొక్క కార్యాలు చేసినవాడు ఇటువంటి మోషే ఇక్కడ పరిస్థితుల్లో మామయ్య కొరత అంటున్నాడు మామయ్య నువ్వు ఉండాలయ్యా నువ్వు రావాలి మాతో మా దేవుడు మమ్మల్ని విడిపించాడు మా దేవుడు మా దేశానికి వెళ్ళమని చెప్పాడు ఈ త్రోవలో అరణ్యములో నువ్వు మాకు సహాయం చేయాలి అని ప్రాధేయపడతాడు ఆయన నేను రానంటున్నాడు రానంటే వదిలేయవచ్చుగా నేను రాను నా దేశమునకును నా వంశుల యొద్దకును వెళ్ళదనను అందుకు మోషే నువ్వు దయచేసి మమ్మల్ని విడిచిపెట్టకు ఇదే నాకు అర్థం కావట్లా 430 సంవత్సరాల దాస్యంలో ఉన్న వారిని విడిపించడానికి 10 అద్భుతాలు మోషే ద్వారా చేయించాడు దేవుడు మోషేతో ముఖాముఖిగా మాట్లాడాడు దేవుడు ఎర్ర సముద్రాన్ని బద్దలు చేశాడు మోషే ద్వారా దేవుడు మాంసం కావాలంటే మాంసం పంపించాడు మన్నా ఆహారం కురిపించాడు 40 ఏళ్ళు వాళ్ళకి వంట చేసుకోలేదు వాళ్ళ కాళ్ళు మాపులు రాలేదు వాళ్ళ బట్టలు మాయలేదు ఇదిగో నీళ్ళు అయిపోయాయి నాయనా నీళ్లు కావాలి అంటే బండలతో బ్రద్దలు చేసి నీరిచ్చాడు ఇదిగో నీళ్లు చేదుగా ఉన్నాయంటే మారా చేదు మధురముగా మార్చాడు శత్రువులను సంహరించాడు రాజులను సంహరించాడు
రాజ్యాల్లో నాశనం చేసేసాడు. తన ప్రజల కొరకు, తన బిడ్డల కొరకు మోషే ద్వారా చేశాడు. 9వ అధ్యాయంలో 18 చదవండి. సంఖ్యాకాండం 9:18. యెహోవా నోటి మాట చొప్పున ఇశ్రాయేలీయులు ప్రయాణమై సాగి, యెహోవా నోటి మాట, నువ్వు బయలుదేరంటే బయలుదేరాడు, నువ్వు ఆగిపోవంటే ఆగిపోయాడు. పగటి మేఘస్తంభముగా, రాత్రి అగ్నిస్తంభముగా నడిపించాడు, అద్భుతాలు జరిగించాడు. ఏం చేయాలో చేశాడు, ఎవడు చేయలేని పనులు. యెహోవా నోటి మాట చొప్పున ఇశ్రాయేలీయులు ప్రయాణమై సాగిరి. తర్వాత యెహోవా నోటి మాట చొప్పున వారు తమ గుడారములు వేసుకునేది. ఆ మేఘము మందిరం మీద నిలిచి ఉండిన జనములన్నీ వారు నిలిచిరి. ఆ మేఘం బహుదినముల మందిరం మీద నిలిచి ఉండేట ఇశ్రాయేలీయులు యెహోవా విధిని అనుసరించి ప్రయాణము చేయకుండిరి. మేఘము కొన్ని దినములు మందిరం మీద నిలిచి ఉండిన ఎడల వారు నిలిచిరి. యెహోవా నోటి మాట చొప్పుననే నిలిచిరి. యెహోవా నోటి మాట చొప్పుననే ప్రయాణం చేసి అడుగడుగును దేవుడు కాపాడుతూ నడిపిస్తుంటే, ఈరోజు మోషే, మామయ్య నువ్వు తప్పకుండా మాతో, ఏంటిది నాకు అర్థం కాదు. 23 చదవండి. యెహోవా మాట చొప్పున వారు గుడారములు వేసుకొనిరి. యెహోవా మాట చొప్పున ప్రయాణము చేసిరి. మోషే ద్వారా యెహోవా చెప్పిన మాటను బట్టి ఇటువంటి వాళ్ళు మోషే ఈరోజు మామయ్య నువ్వు రావాలి మామయ్య, నువ్వు కావాలి మామయ్య అని అంటున్నాడంటే ఏమనుకుంటావు? హోరేబులో బండను కొట్టమంటే కొట్టాడు, బండ దాహం ఇచ్చింది. తర్వాత కాదేశుకు వచ్చారు, అక్కడ బండతో మాట్లాడమన్నాడు. అప్పుడు ఏం చేశాడండి? బండను 2 సార్లు మళ్ళా చెప్పింది ఒకటి, చేసేది ఒకటి. దేవుడే కొట్టమన్నప్పుడేమో కొట్టాడు, మాట్లాడమన్నప్పుడేమో ఎలాగ ముందే కొట్టాం కదా, మనకు తెలిసిందే కదా, మనకు తెలియదా? కారణం ఏమిటంటే అక్కడ మోషేకి కోపం వచ్చేసింది. చూడండి, సంఖ్యాకాండము 20వ అధ్యాయంలో 1 నుంచి కొన్ని మాటలు చదువుకుందాం. ఇశ్రాయేలు సర్వ సమాజము సీను అరణ్యమునకు రాగా ప్రజలు కాదేశు దిగిరి. అక్కడ మిరియాము చనిపోయి పాతిపెట్టబడింది. ఆ సమాజమునకు నీళ్లు లేకపోయినందున మోషే అహరోనుల విరోధముగా పోగేది. మోషే వీళ్ళు రాళ్ళతో కొట్టడానికి, చంపడానికి రెడీగా ఉన్నారు. పనులు ఇశ్రాయేలు పనులంతా అదే, కొంచెం తక్కువైతే చాలు, ఆగేవాళ్ళు కాదు. జనులు మోషేతో వాదించుతూ, అయ్యో మా సహోదరు యెహోవా ఎదురు చనిపోయినప్పుడు ఎంతోమంది చనిపోయారు ప్రయాణంలో, మేము కూడా చచ్చిపోతే బాగుండేది కదా అంటున్నారా? ఎక్కడ చనిపోవనట్లు మీరు ఏళ్ళ తీసుకొచ్చారు ఇక్కడికి. ఏళ్ళ రప్పించి గింజలు లేవు, అంజూరులు లేవు, ద్రాక్షలు లేవు, దానిమ్మలు లేవు, త్రాగుటకు నీళ్లు లేవు అనేది. అప్పుడు మోషే అహరోనుల సమాజం ఎదుటి నుండి ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారంలోనికి వెళ్ళి సాగిల పడగా యెహోవా మహిమ వారికి కనబడెను. అంతటా యెహోవా మోషేకు ఇలాగూ చెప్పాను, నీవు కర్ర తీసుకొని నీ సహోదరుడైన అహరోనును ఈ సమాజమును పోగు చేసి వారి కన్నుల ఎదుట ఆ బండతో మాటలాడుము, అది నీళ్ళిచ్చును. నీవు వారి కొరకు నీళ్లను బండలో నుంచి రప్పించి సమాజమునకు వారి పశువులకు త్రాగుటకిమ్ము. అతని ఆజ్ఞాపించినట్లు సన్నిధి నుండి ఆ కర్రను తీసుకొని పోయాడు. తర్వాత మోషే అహరోనుల బండ ఎదుట సమాజం పోగు చేసినప్పుడు అతడు వారితో ద్రోహులారా వినుడి. ఎక్కడ వచ్చేసింది అంతే, ఏమన్నాడండి? ద్రోహులారా అన్నాడట. మనుషుల మీద ఇప్పుడు ఆధారపడతావో మన మైండ్ కూడా ఆ లైన్లోనికి పోతూ ఉంటుంది. అందుకే దావీదు అంటాడు, దావీదు ఏమంటాడంటే, మనుషులు నమ్ముకున్నటి కంటే యెహోవాను ఆశ్రయించిన వాడు. 118వ దావీదు కీర్తన 8వ వచనంలో, మనుషులను నమ్ముకున్నటి కంటే యెహోవాను ఆశ్రయించేవాడు మేలు, రాజులను నమ్ముకున్నటి కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. చూడండి 118:8, మనుష్యులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు, రాజును నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు. కొందరు రథములను బట్టి గుర్రములను బట్టి అతిశయపడుదురు.
మనమైతే మన దేవుని యెహోవా నామమును బట్టి అతిశయపడదుము. వారు కృంగి నేల మీద పడి ఉన్నారు, మనం లేచి చక్కగా నిలుచుతున్నాము. 146వ కీర్తన. యెహోవాను స్తుతించుడి, నా ప్రాణమా యెహోవాను స్తుతించుము. నా జీవితం యెహోవాను స్తుతించెదను, నేను బ్రతుకు కాలమంతా నా దేవుని కీర్తించెదను. రాజుల చేతను నరుల చేతను రక్షణ కలుగదు. వారిని నమ్ముకొనకొడి, వారి ప్రాణములు వెడలిపోవును. వారి మంటి పాలగుదురు, వారి సంకల్పమును నాడే నశించును. ఎవనికి యాకోబు దేవుడు సహాయుడవును. ఎవరి తన దేవుడు యెహోవా మీద ఆశ పెట్టుకున్నాడు వాడు ఆయన ఏలయనగా ఆయన ఆకాశమును భూమిని సముద్రములు దానిలో సర్వమును సృజించిన వాడు. ఆయన ఎన్నడూ మాట తప్పనివాడు. బాధపరచబడిన వారికి న్యాయము తీర్చును, ఆకలి కొనిన వారికి ఆహారము దయచేయును. యెహోవా బంధించబడిన వారి విడుదల చేయును. యెహోవా గుడ్డివారి కొనుడు తెరవ చేయువాడు. యెహోవా కృంగిన వారిని లేవనెత్తువాడు. నీతిమంతులను ప్రేమించువాడు, పరదేశులను కాపాడువాడు. తండ్రి లేని వారిని విధవరాండను ఆదరించువాడు, భక్తిహీనుల మార్గము వంకర మార్గముగా చేస్తాడని. ఇటువంటి శక్తి కలిగిన దేవుణ్ణి నువ్వు విడిచిపెట్టి మావయ్య రావయ్య అంటావా? ఇటువంటి గొప్ప నాయకుడు మోషే ఆ సందర్భంలో మనిషి మీద ఆధారపడ్డాడు. అలాగే సంఖ్యాకాండంలో చూసరికి కోపం వచ్చేసింది. వాడు చేసిన పనులు కోపం వచ్చేసి అన్నాడు, ద్రోహులారా. 20వ అధ్యాయంలో 10వ వచనము. తర్వాత మోషే అహరోనులు ఆ బండ ఏటు సమాజమును పోగు చేసినప్పుడు అతడు వారితో, ద్రోహులారా వినుడి, మేము ఈ బండలో నుంచి మీ కొరకు నీళ్లు రప్పించవలెనా అనెను. చెయ్యి ఎత్తి 2 మారులు ఆ కర్రతో బండను కొట్టగా నీళ్లు సమృద్ధిగా ప్రవహించను. అప్పుడు యెహోవా మోషే అహరోనులతో, మీరు ఇశ్రాయేలీల కన్నుల ఎదుట నా పరిశుద్ధతను సన్మానించినట్లు నన్ను నమ్ముకొనకపోతే గనుక నేను వారికి ఇచ్చిన దేశంలోనికి మీరు తోడుకొని పోరని చెప్పాను. అప్పుడు యెహోవా మోషే అహరోనులతో, మీరు ఇశ్రాయేలు కన్నుల ఎదుట నా పరిశుద్ధతను సన్మానించినట్లు నన్ను నమ్ముకొనకపోతే కనుక ఈ సమాజమును నేను వారికి ఇచ్చిన దేశంలోనికి మీరు తోడుకొని పోరని చెప్పాను. అయిపోయింది. ఎప్పుడైతే ఒకసారి దారి తప్పుతామో అలాగా పోతుంది. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈనేడు మరి సేవకులు సంఘాలు స్థాపించి మా సంఘాలు అనుకుంటున్నారు. ఈ సంఘాలను దేవుని సంఘాలు, దేవుని ప్రజలు, దేవుని గొర్రెలు కనుక ఆ గొర్రెల విషయంలో నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలని ఇక్కడ ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక మోషే ఇక్కడ అంటున్నాడు, ఇక్కడ ద్రోహులారా వినండి, మేము ఈ బండలో నుండి మీ కొరకు నీళ్ళు రప్పించాలా? రప్పించేవాడు దేవుడయ్యా. ప్రజలేమో దేవుని ప్రజలు, నీళ్ళు కావాల్సిన వాళ్ళకే. మానవ జీవితంలో జాగ్రత్త. మనం దేవునితో ప్రయాణం చేస్తున్నాం, దేవునితో సహవాసం చేస్తున్నాను. నువ్వు ఎర్ర సముద్రం పాయలు చేసినప్పుడు మామగారు వచ్చాడా? ఉన్నాడా? మామగారు సముద్రాన్ని బద్దలు చేయగలడా? మామగారు మాంసం ఇవ్వగలడా? మామగారు నీళ్ళు ఇవ్వగలడు. ఎంతమందికి? 40 లక్షల మందికి, 30 లక్షల మంది చిల్లర. నిన్ను కాపాడువాడు కునుకుడు, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకుడు, నిద్రపోడు. యెహోవా నిన్ను కాపాడువాడు అని దావీదు ప్రార్థన చేస్తూ ఉంటాడు. కనుక నా ప్రియ సహోదరి సహోదరులారా, ఇక్కడ మోషే ఆ ఇతరు అనుభవాల మీద, వాళ్ళ మామగారి అనుభవాల మీద, మామయ్య నీకు ఈ అడవంతా తెలుసు కదా మామయ్య, నువ్వు వస్తే బాగుంటుంది మామయ్య. నీ దేవుడు ఏమైపోయాడు? మీ యజమాని ఏమైపోయాడు? మీ గురువుగారు ఏమైపోయాడు? నీ దేవుడు ఏమైపోయాడు? నీ తండ్రి ఏమైపోయాడు? ఇక దేవుడిని ఎప్పుడు వెనక్కి పెట్టకూడదు. ఆయన నీ ముందుగా వెళ్ళేవాడు, నీ ముందుండేవాడు, నీ వెనకుండేవాడు. ఇటువంటి గొప్ప దేవుడిని విడిచిపెట్టి నీ సొంత అనుభవాల మీద 2వ దినవృత్తాంత గ్రంథములో ఒక మాట జ్ఞాపకం చేస్తాడు. 31వ అధ్యాయంలో 2వ దినవృత్తాంత గ్రంథములో 31వ అధ్యాయంలో ఒక చక్కని మాట హిజ్కియా జ్ఞాపకం చేస్తున్నాడు. 20-21 చదవండి. హిజ్కియా యోధా దేశమందంతటా ఎలాగూ జరిగించి దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలంగాను యథార్థంగాను నమ్మకంగాను పనిచేయవచ్చు. తన దేవుని ఆశ్రయించుటకై మందిర సేవ విషయమందేమి, ధర్మశాస్త్ర విషయమందేమి, ధర్మమంతటి యందేమి తాను ఆరంభించిన ప్రతి పని అతడు హృదయపూర్వకముగా జరిగించి. ఎంత చక్కని మాట హిజ్కియా గురించి జీవితంలో
ఒకటి దేవునికి అనుకూలముగా చేశాడట, 2 యథార్థముగా చేశాడట, 3 నమ్మకంగా చేశాడట, 4 హృదయపూర్వకంగా చేశాడు. అతడు వర్ధిల్లెను. ఇక్కడ మోషే ఎన్నో చేశాడు, అద్భుతాలు చేశాడు, మహత్కార్యాలు చేశాడు. దేవుడి ప్రతినిధిగా ఉన్నాడు, దేవుని చూశాడు, దేవునితో మాట్లాడాడు. కానీ ఒక చిన్న పొరపాటు, చిన్న అశ్రద్ధ, చిన్న అలసత్వము ఏ దేశానికి ఇతను నడిపించాడో ఆ దేశానికి వెళ్లకుండా ఆగిపోయాడు. కనుక నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు చక్కని సంఘాలు ఇచ్చాడు, చక్కని మందిరాలు ఇచ్చాడు, చక్కని జనాంగం ఇచ్చాడు. 50, 100, 200, 300 సంఘ బిడ్డల్ని, కుటుంబాలు నీకు ఇచ్చాడు. నువ్వు వాటిని ఎలా నడిపిస్తున్నావు? నీ అనుభవాల మీద నడిపిస్తున్నావా? నీ ఇష్ట ప్రకారం నడిపిస్తున్నావా? నీ కోరికల ప్రకారం నడిపిస్తున్నావా? దేవుని ఇష్ట ప్రకారం నడిపిస్తున్నావా? దేవుని దృష్టికి అనుకూలముగా, యథార్థముగా, నమ్మకముగా. ఒక పొరపాటు దావీదు చేశాడు, తన బిడ్డను చంపుకున్నాడు. ఈ సమయంలో నా ప్రియ సహోదరి సహోదరులారా, అనుభవాలు గొప్పవే. నీ అనుభవాల కన్నా, నీ ఆలోచనల కన్నా, నీ తలంపుల కన్నా ఆయన తలంపుల కోసం నువ్వు చూడాలి. ఆయన బిడ్డలకు ఏం కావాలో నువ్వు చేయాలి, ఆయన చెప్పింది చేయాలి. కానీ నీ ఇష్ట ప్రకారంగా చేయకూడదు, నా ఇష్ట ప్రకారంగా చేయకూడదు. ప్రభువా, మేము మందిరం కట్టాలని ఆశపడుతున్నాం, మేము అడిగాము విజయకుమారిని, అయ్యా మందిరం పగిలిపోయేటువంటి, గోడలు పగిలిపోయేటువంటి, నానిపోయాయి, పడిపోతాయంటే ప్రార్థన చేస్తున్నాం ఎప్పటి నుంచో. వచ్చే సంవత్సరం 25వ సంవత్సరం దేవుడు బ్రతికిస్తే మరి జనవరి, ఫిబ్రవరి మాసంలో ప్రారంభించాలని ఆశపడి ప్రభు ముందు పెట్టాం. ఆయన దయ, అది ఏం చేస్తాడో, ఎలా చేస్తాడో ఆ విధంగా ప్రార్థన చేసి మోషే దేవుని అడిగే చేసేవాడు. ఎన్నో అద్భుతాలు చేశాడు, మహత్కార్యాలు చేశాడు. కానీ ఇక్కడికి వచ్చే తీరా ఆ చివరికి వచ్చేసరికి తన అనుభవాల మీద, తన మామయ్య గారి అనుభవాల మీద, ఎందుకంటే మామయ్య గారి మీద గురి ఉంది. ఒకసారి మామయ్య వచ్చాడు, ఇత్రో యాజకుడైన, వచ్చినప్పుడు ఈయన పంచాయతీలు చేస్తున్నాడు. ప్రొద్దున కూర్చొని సాయంత్రం వరకు పంచాయతీ, లక్షల మంది ప్రజలు, గొడవలు, సమస్యలు పరిష్కారం చేయడమే. అప్పుడు మామయ్య అన్నాడు, సలహా ఇచ్చాడు, అరే బాబు, ఇలాగైతే నీకు తెల్లారిపోద్ది, నీ ఫ్యామిలీ ఉండదు, జీవితం ఉండదు. ఇక నువ్వేం చేస్తావంటే 50 మందికి ఒకడు, 100 మందికి ఒకడు, 1000 మందికి ఒకడు, ఆ పైన నువ్వు చూసుకో, ఏమైనా ఇంపార్టెంట్ కేసులు ఉంటాయి చెప్పి సలహా ఇచ్చాడు. అవే నేటి కోర్టులు, హైకోర్టులు, సుప్రీంకోర్టులు. అనుభవజ్ఞుడే. మరి నీ దేవుడి సంగతి ఏంటి? నీ యజమాని సంగతి ఏంటి? నీ నాయకుడి సంగతి ఏంటి? దేవుడు ఏం చెప్తే చెయ్యి. ప్రజలేం కావాలో వారి కోసం చెయ్యి, సంఘంకి ఏం కావాలో చెయ్యి. అప్పుడు నీవు, నీ సంఘము బలంగా ఉంటారని జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక యెషయా గ్రంథంలో 31వ అధ్యాయంలో 1 చదవండి. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని లక్ష్యపెట్టకు, యెహోవా యొద్ద విచారింపకు, సహాయము నిమిత్తం ఐగుప్తునకు వెళ్ళుచు గుర్రములను ఆధారం చేసుకుని వారి రథముల విస్తారములని, రౌతులు బరాజ్యములని వారిని ఆశ్రయించే వారికి శ్రమ. చూసారా? ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని లక్ష్యపెట్టగా యెహోవా యొద్ద ఇత్రోతో విచారిస్తున్నాడు. ఎవరితో విచారించాలా? యెహోవాతో విచారించాలా? ఆయన చేస్తూనే ఉన్నాడే, నీ ముందు, నీ వెనక నడుస్తూనే ఉన్నాడే, మీకు ముందుగా వెళుతున్నాడే నీ విశ్రాంతి కోసం. మీరు ఎక్కడ దిగాలో, ఎక్కడ ఉండాలో. మామయ్యని అడుగుతావా? మామయ్య నీతో ఉంటాడా? మామయ్య ఎంతకాలం ఉంటాడు? ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని లక్ష్యపెట్టగయు, యెహోవా విచారించగయు, సహాయము నిమిత్తము ఎక్కడికి వెళ్తున్నాడట? ఐగుప్తుకు వెళ్ళొద్దని చెప్పాడే. ఈరోజు ఇశ్రాయేల్ దేశంలో అరబ్బులకి, ఇశ్రాయేలీలకి పోరాటం ఎందుకు జరుగుతుంది? అబ్రహాము ఐగుప్తు వెళ్ళడం చేత. ఆ రోజు కరువు వచ్చింది. ఆ కరువులో అబ్రహాము వెళ్ళకూడని ఐగుప్తుకు వెళ్ళాడు. అక్కడి నుంచి ప్రారంభమైంది ఆ మంట, ఆరని మంటగా సాగిపోతుంది. ఈనాడు లక్షల మంది, వేల మంది చచ్చిపోతున్నారు, యవనస్తుల బిడ్డలు. కనుక దేవుడు చెప్పింది మనం చేయడానికి ఎప్పుడు ఇష్టపడాలి. హిజ్కియా దేవుడి చిత్త ప్రకారం చేశాడు, ఆయన ఇష్ట ప్రకారం చేశాడు కనుక ఆయన వర్ధిల్లాడని జ్ఞాపకం చేశాడు. కనుక ఇక్కడ వారి సహాయం నిమిత్తము ఐగుప్తునకు వెళ్ళొచ్చు,
గుర్రములను ఆధారము చేసుకొని వారి రథములు విస్తారములనియు రౌతుల బలాఢ్యులనియు వాటిని ఆశ్రయిస్తావా, నీకు శ్రమ కలుగుతుందని. ఇక్కడ నా ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు వచ్చే రోజుల్లో ఉన్నాం కనుక ఏ సంఘాన్ని నీకు అప్పగించాడు, ఏ కుటుంబాలు నీకు అప్పగించాడు, ఆ కుటుంబాలు దర్శిస్తున్నావా, ఆ కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తున్నావా? నేను ఒక సేవకుడు చెబుతున్నాడు, ఏ సంఘం నీకుందో ఆ సంఘంలో ఎంతమంది ఉన్నారో ఆ పేరు నీకు తెలుసా? ఆ కుటుంబాలు నీకు తెలుసా? కుటుంబాల పేర్లు నీకు తెలుసా? ఏం ప్రార్థన చేస్తా? నీ అనుభవాల మీద ఆధారపడద్దు, నీ ఉద్దేశాల మీద ఆధారపడద్దు, నీ తెలివితేటల మీద ఆధారపడద్దని. చూడండి, సామెతల గ్రంథం 3వ అధ్యాయం చూడండి. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. నీ ప్రవర్తన అంతట యందు ఆయన అధికారము ఒప్పుకో. అది 7 చదవండి, 7వ వచనం. నేను జ్ఞానిని కదా నీవు అనుకొనవద్దు. భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టు, అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును నీ ఎముకలకు సత్వము కలుగు. చాలా సంతోషం. నీ స్వబుద్ధి మీద ఆధారపడద్దు, నువ్వు జ్ఞాని అనుకొనవద్దు. దేవుడు ఏం చెప్పాడు? వచ్చి మోషేతో దేవుడు ఉన్నాడు, నడిపించాడు, నాయకుడు అయిపోయాడు. కానీ ఈ యొక్క చిన్న పొరపాట్లే ఆ రాజు వెళ్లకుండా చేసే కనుక నేటి క్రైస్తవ సమయం మనం ఉన్నాం. మన ప్రభు దగ్గరికి వెళ్ళాలి, పరలోకం వెళ్ళాలి. ఆ వెళ్లకుండా ఏ ఆటంకాలని వాటిని తొలగించుకొని ముందుకు సాగడానికి మన అనుభవాల మీద కాకుండా దేవుని మీద ఆధారపడి ఆయన దీవెనలు పొందే భాగ్యం మనందరికీ అనుగ్రహించునుగాక. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోక తండ్రి యేసయ్యానికే స్తోత్రాలు. ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నాను. పెద్ద నాయకుడు, గొప్ప నాయకుడు ప్రభువా, నాయనా పొరపాటు చేశాడు ప్రభు. మేము కూడా పొరపాటు చేస్తూనే ఉంటాం నాయన. మమ్మల్ని క్షమించండి నాయన. నీ రాజ్యానికి పాత్రులుగా చేసి నీవే మహిమ ఘనత ప్రభావాలు పొందుకొనమని యేసయ్య శక్తి కలిగిన నామమును వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు కృపయు తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ సహవాసం నిరంతరం మీకు మీ కుటుంబాలకు తోడుగా ఉండి అధికముగా వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్.